అమ్మో, ధనుష్ వచ్చేశాడు. తమ్ముడెక్కడా కనపడలేదు. ఇక సిద్ధు నేను కూడా ఆపలేను. సారీ ధనుష్, తమ్ముడు మీ తమ్ముడే. ఏమండే గంగా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన టైంకి మీ మావయ్య గారిని అప్పగించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హరి గారు రండి వెళదాం. వీడి ఇంట్లోనే ఉన్నాడా? అన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, చనిపోయిన దేవరాజ్ రాడుతో కొడితేనో, మేకు తలకి దిగుతేనో, బుల్లెట్ పేలితేనో చావలేదు. పిసికి చంపితే చచ్చిపోయాడు. ఎస్. మరి మామయ్య గారిని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు సార్? మా నాన్నగారు చంపలేదని తెలియదు కదా. దేనికి తీసుకువెళ్తారు? కరెక్టే కదా ధనుష్, ఇంక దేనికి? అయిపోయిందా మీరందరూ మాట్లాడేది? నన్ను చెప్పనిస్తారా? ఏం చెప్తారు? తీసుకువెళ్ళడానికి వీల్లేదు. పెద్ద మేడం గారు, కొట్టింది కూడా నిజం, హరిగారు ఒప్పుకున్నది కూడా నిజం. అసలు హంతకులు దొరికేంత వరకు హత్యా ప్రయత్నం చేసిన వారిని ఎలా వదులుతాను? ఆ తీగ ఈయన ద్వారా కూడా తెగొచ్చుగా, ఆ డంగు కదలొచ్చుగా. కీలక ఎవిడెన్స్ హరిగారి రూపంలో ఉంది. సో అరెస్ట్ చేయక తప్పదు. హరిగారు, ఇక వెళదాం. నో మోర్ ఆర్గ్యుమెంట్ ప్లీజ్. కిల్లర్ దొరికేంత వరకు హరిగారిని వదిలే ప్రసక్తి లేదు. ఆ కిల్లర్ నా నుంచి తప్పించుకోలేడు. నా కంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. శంభూ శంకర, శంభూ శంకర. మేడం, ఐ విల్ గో. ఐఎమ్ కమింగ్ సూన్. హరిగారు ప్లీజ్, కానిస్టేబుల్స్. పిసికి చంపితే చచ్చిపోయాడు.
మంచినీళ్ళు. తెలిసిపోయింది. వాణ్ణి చంపింది మావే కాదు, సిద్ధు కాదని ఆ ధనుష్కి తెలిసిపోయింది. త్వరలో నేనే చంపేశానని తెలుసుకుంటాడు. నన్ను జైలుకి పంపించేస్తాడు. జైలుకి పంపించేస్తాడు. Oh, no! 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 దొరకకూడదు. దొరికి జైలు జీవితం గడిపే కన్నా దొరికిన కాడికి దోచుకుని ఫారెన్ వెళ్ళిపోవడమే కరెక్ట్. దోచేస్తా. అమ్మమ్మ ఆస్తి, ఇక్కడ ఆస్తి అంతా లాగేస్తా. హ్యాపీగా బ్రతికేస్తా. ఇక్కడే ఉండి చావను. మంగ ఓడిపోదు. చనిపోయిన దేవరాజ్ రాడుతో కొడితేనో, మేకు తలకి దిగుతేనో, బుల్లెట్ పేలితేనూ చావలేదు. పీక పిసికి చంపితే చచ్చిపోయాడు. ధనుష్ చెప్పింది నిజమే అంటారా? అదే నాకు అర్థం కావట్లేదు నానమ్మా. అక్కడ మనం కాక ఇంకెవరు ఉండుంటారు? ఊరికే ధనుష్ అలా చెప్పుండొచ్చు కదా. అలా ఎందుకు చెప్తాడు గంగా? ఏమో అబద్ధం చెప్పి నిజం చెప్పించడానికి చెప్పారేమో. అది నిజమే. అలా అని అనుకోవడానికి లేదు గంగా. ధనుష్ చెప్పింది కూడా ఆలోచిస్తే మంచిదేమో. అంటే వాడిని వేరెవరో చంపారంటావా? ఎవరికి అవసరం ఉంటుంది? కన్ఫర్మ్ మంగా. మంగా ఉన్నది దాని ఒక్కదానికి. వాడు డబ్బుల కోసం టార్చర్ పెడుతున్నది దాన్నే. వాడు నీతో కూడా అది వాడి శత్రువనే చెప్పాడు, గుర్తుందా? నీ మీద నాకు ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. మంగే కదా? చిచ్చి, అది నాకు శత్రువు. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను చీట్ చేసి వచ్చింది. అయితే అదే సంపూర్ణంటారా? కన్ఫర్మ్ గా చెప్పను గాని, కానీ అనుమానం అయితే దాని మీదే ఉంది. అయినా మనం మంగని అడిగినా ఒప్పుకోదుగా నానమ్మా. ఒప్పుకోదు. దాని ప్రతి కదలికను మనం అబ్జర్వ్ చేస్తే దొరకొచ్చు. సరే అమ్మమ్మ, ఇంకా అదే పనిలో ఉందాం. ధనుష్ చెప్పినట్టు మంగే అయితే మామయ్య గారు నిర్దోషిగా బయటకు వచ్చేస్తారు. పట్టుకుందామే. వదలొద్దు. సమస్య లేదు.
అత్తయ్య వెంకట్ వచ్చేసావా? ఏంటత్తయ్య నానేదో హత్య చేశారంటున్నారు? అసలేం జరిగింది? వాడు చంపితే కదరా, ఎవరో చంపారు, అది వాడి మీద వేసుకున్నాడు. ఏంటత్తయ్య నువ్వంటుంది? అవును వెంకట్, ఆ సిఐ కూడా అదే చెప్పాడు. అసలేమైందంటే వీడు దిగబడ్డా? పర్వాలేదులే, ముందు వీడితో తెగదింపులు చేసుకుని తర్వాత నా ప్లాన్ అమలు చేస్తాను. అంత జరిగిందా? మరి నానెందుకు ఒప్పుకున్నట్టు? అది తెలిస్తేనే కదా $1 మిలియన్ క్వశ్చన్లా అంత చిక్కకుండా ఉంది. చిక్కుతారులే మహాదేవ్ గారు, చిక్కకుండా ఎక్కడికి పోరు. మరే పెద్దమ్మ, ఇందాకే పేపర్లో కూడా చూశాను, ఇలాగే ఒక హత్య జరిగిందని రాశారు. ఇంట్లో ఉన్న ఒక ఆవిడ తెలివిగా పీక పిచ్చికి చంపేసి ఆ ఇంటి పెద్ద ఆయన మీదకి వెళ్ళేలా చేసిందంట. చివరికి దొరికిందంటలేండి. ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతుంది. వీళ్ళేంటి చీకట్లో బాణాలేస్తున్నారు? మనం అస్సలు తగిలించుకోకూడదు. ఉంటారులే, అలాంటి కేసులు నేను చాలా చూశాను. అంటే ఇక్కడ అలాగే జరిగిందంటారా? ఏమో మరి. ఏమంగా నువ్వేమంటావు? ఏవైనా అనడానికి నాకేం తెలుసు? పాపం పుణ్యం అంతా దేవుడికే తెలియాలి. ఆహా, నీకేం తెలీదంటావా? తెలిస్తే మావయ్య గారు అరెస్ట్ అయ్యేలా నేనెందుకు చేస్తానమ్మమ్మా? కరెక్ట్, కాపాడేది కదా. ఎవరు చేసి చచ్చారో ఏంటో, నా తమ్ముడు జైలు పాలయ్యాడు. పట్టుకుంటారులే పెద్దమ్మా, మీరేం బాధపడకండి. ఇంతకీ మీరెలా ఉన్నారండి? ఊరెళ్ళి ఇన్ని రోజులైంది, కనీసం ఒక్క ఫోన్ అయినా చేసి ఎలా ఉన్నావు మంగా అని అడిగారా? బానే ఉన్నావుగా. బానే ఉండటం అంటే ఏదో ఇలా కనిపించడం కాదండి, భర్తతో కలిసి ఉండటం. మిమ్మల్ని చేసుకున్నాక నాకు ఆ భాగ్యమే లేకుండా పోయింది. నరకం అనుభవిస్తున్నాను. ఏం అనుభవిస్తున్నావు? ఇంకేం అనుభవించాలి? ఉంటే ఏమో తింటారు, ఊరెళ్తేనేమో ఊరుకుంటారు. నా ఉసురైతే బాగా పోసుకుంటున్నారుగా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నాది వాగుడుగా ఉందా? మీ వల్ల నేనే సుఖపడిపోతున్నానో మీకు తెలీదా? పెళ్ళైన దగ్గర నుంచి టార్చరే చూపిస్తున్నారు. నీ బుద్ధులు అలా ఉన్నాయి మరి. మీ బుద్ధులు మాత్రం బాగున్నాయా? మంగా, ఏంటే ఇది? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మమ్మ. సాడిస్ట్ వేసాలేస్తున్నాడు, నీకేం తెలుసు? మంగా, అరిస్తే భయపడిపోతానా? హే మంగా, వాడసలే ఊరు నుంచి ఇప్పుడే వచ్చాడు. ఏంటి నీ గోలా? అబ్బబ్బబ్బబ్బా, అవును మరి, తెగ కష్టపడిపోయి వచ్చాడు. ఏం తెచ్చాడు? ఇదిగో ఈ ల్యాప్టాప్ బ్యాగ్ మోసుకొచ్చాడు, ఈ ఫైలు తీసుకొచ్చాడు. ఏయ్, నీకేనా పిచ్చి పట్టిందా? ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ అవి. మేమైతే మీకు అక్కర్లేదు. పళ్ళు రాలగొడతాను. రాలగొట్టండి, రాలగొట్టండి. పళ్ళు రాలగొడతారు, పీక బిస్కి చంపేస్తారు. మీ చేతుల్లో చావడానికి నేనేం సిద్ధంగా లేను. ఇంకా నా వల్ల కాదు, నా వల్ల కాదు దేవుడోయ్, నా వల్ల కానే కాదు. నీతో నేనిక కాపురం చేయలేను. నాకు విడాకులు ఇచ్చేయండి, నాకు విడాకులు ఇచ్చేయండి. ఇచ్చేయండి విడాకులు. ఇస్తానే, నీ టార్చర్ నాకు వద్దు.
నువ్వు మారతావనుకున్నాను, మారలేదు. తప్పు నాది. నీలాంటి దాన్ని వెనకేసుకొచ్చాను కదా, తప్పు నాదే. నీలాంటిది నాకు అవసరం లేదు, అవసరం లేదు. నీ మొహం నాకు అక్కర్లేదు. ఏ నాకు అవసరం లేదే. బాబు కాస్త ఉండండి. ఏంటే మధ్య ఏమైనా చెడిపోయిందా? ఈ మెంటలొడుతూ ఉంటే చెడకుండా ఉంటుందా? ఏయ్ మాటలు మర్యాదగా రాని. నీకు లేని మర్యాద నాకెందుకు? నీలాంటి తిక్క ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అసలు మనిషి ఎవడు నీలా ఉంటాడా? నువ్వు ఒక పొగరుబోతివి. భార్య అంటే కొంచెం కూడా లెక్కలేదు. ఏహే, నువ్వు అసలు వేస్ట్ క్యాండిడేట్. వెహే మంగా ఏంటా మాటలు? బాధండి, బాధ. ఇంకా ఎన్ని రోజులు? ఇంకా ఒక్క రోజు కూడా భరించలేను. నాకిప్పుడే విడాకులు కావాలి, విడాకులు కావాలి. ఇవ్వకపోతే చస్తాను. నువ్వేం చావక్కర్లేదు, ఇస్తా. పోదు గాని నేను ప్రశాంతంగా ఉంటా. బావగారు వద్దమ్మా, ఇంత మాట అన్నాక నాకొద్దు. అడుగుతుందిగా, ఇచ్చేస్తా. దీనికి విడాకులు ఇచ్చేస్తా. రేయ్, వాడసలే జైల్లో ఉన్నాడ్రా. ఇలాంటి టైంలో ఇవన్నీ నాకు అనవసరం. ఇవ్వలేదు ఊరి పోసుకొని చేస్తాను. వీడు నాకొద్దు, వద్దంటే వద్దు. అది నాకు వద్దత్తయ్య. ఆ ఏర్పాట్లేవో చూడండి వెంటనే. వెంకట్ 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 రే వెంకట్, ఏం జరుగుతోంది ఇంట్లో? ఒక్క సమస్యతోటి తల పీక్కుంటుంటే ఇంకొకటా? ఈ మంగకేమైంది? ఛీ! ఉన్నట్టుండి విడాకుల టాపిక్ తెచ్చిందంటే అదే నాకు అర్థం కావడం లేదు. ఇదేదో లోతుగా ఆలోచించాల్సిన విషయమే. సంథింగ్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, లాయర్ చంద్రముఖిని. ఎవరి కోసం వచ్చారు? అన్యాయంగా ఒక ఆడపిల్ల నరకం అనుభవిస్తుందని తెలిసింది. న్యాయం చేయడానికి వచ్చాను. ఎవరు ఆడపిల్ల? నేనే. ఏంటే ఏదో కోపంలో అన్నావనుకుంటే లాయర్ని పిలవడం వరకు వెళ్ళిపోయావా? కోపంలో ఏంటి? ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నాకింకా అతను వద్దు, ఫిక్స్ అయిపోయాను. నాకు విడాకులే, నా పెళ్లి పెటాకులే. రమ్మనండి చంద్రముఖి గారు, ఆ దోషిని చెయ్యండి. ఈ నిర్దోషికి న్యాయం. మళ్ళీ ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి మంగా, ఏంటి? మేడం, ఇతనే నన్ను చిత్రహింసలు పెడుతుంది. ఎదుగో ఇతనే. ఏ మిస్టర్, ఆడదంటే ఆట వస్తువు అనుకున్నావా? ఇక నీ ఆటలు సాగవు. తెగ ఆడిస్తున్నావంట. సంతకాలు పెట్టు, బిడాకులు ఇప్పించేస్తా. లాయర్ గారు, అదేదో చిన్నపిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి మీకు ఫోన్ చేసింది. పెద్ద మనసుతో కలపాలనుకోవాలి గాని మీరే కాల్ చేస్తే ఎలా? చెప్పిందండి అతనితో విసిగి వేసారిపోయాను అని. విడాకులు ఇప్పించకపోతే నాకు చావే శరణ్యం అంటుంది. అమ్మాయిని చెప్పమంటారా? అదెందుకు చేస్తుందిలేండి.
మీరొకరు చేస్తే ఏం చేస్తావే? అది తర్వాత కానీ 4 మాటలనుకుంది ఇప్పుడు. అప్పుడే విడాకుల పత్రాలతో లాయర్ని దింపేశావంటే ప్రీ ప్లాన్డ్గా ఏదో చేస్తున్నావు.